కాల్పులు జరిగాయి. రెండు గ్రూపుల మధ్య ఈ గొడవ చెలరేగింది. అయితే అక్కడ అల్లర్లు కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసేందుకు కూడా యత్నించారు. తుపాకీతో కాల్పులకి తెగబడ్డారు 17 ఏళ్ల మైనర్ బాలుడు. ఇక కాల్పుల ఘటనతో ఒక్కసారిగా జనమంతా పరుగులు తీశారు. నిక్స్ ఛాంపియన్షిప్ పరేడ్ ముగిసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపైన దర్యాప్తును కూడా ప్రారంభించారు. వారం రోజుల్లో టైమ్ స్క్వేర్ లో ఇది 3వ కాల్పుల సంఘటన అన్నట్టుగా తెలుస్తోంది. సో టైమ్ స్క్వేర్ దగ్గర జరిగినటువంటి ఈ కాల్పుల సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. అమెరికా మొత్తం కూడా ఉలిక్కి పడింది. ఒక 17 ఏళ్ల మైనర్ బాలుడై ఈ యొక్క ఉదంతానికి పాల్పడ్డాడంట. ముందుగా రెండు గ్రూపుల మధ్య తగాదా చోటు చేసుకుంది. కత్తులతో ఒకరిపై ఒకరు కాల్చుకుని సిద్ధపడ్డారు. ఆ తర్వాత అది కాల్పుల వరకు వెళ్ళింది. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. టైమ్ స్క్వేర్ దగ్గర ఒక్కసారిగా ఈ కాల్పుల శబ్దం రావడంతో ఇరు వర్గాల మధ్య ఆ గొడవకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ తో ప్రజలంతా ఎలా ఉరుకులు పరుగులు తీశారో ఆ దృశ్యాలు చూద్దాం. Niggas shooting, all kinds of shit going on. People are by Times Square is fucked up. Look, niggas in the street fighting. See, you heard that, right? You heard that. Niggas shooting, all kinds of shit going on. People are by Times Square is fucked up. Look, niggas in the street fighting. See, you heard that, right? You heard that. Niggas shooting, all kinds of shit. Right, as per American timing 3:40 PM on Thursday, 3:40 సమయంలో గురువారం రోజున అక్కడి కాలమానం ప్రకారంగా ఉన్న పరంగా ఒక్కసారిగా ఈ దాడి చెలరేగింది. సో షార్ట్లీ ఆఫ్టర్ పరేడ్ సెలబ్రేటింగ్ ద NBA ఛాంపియన్స్ న్యూయార్క్ క్నిక్స్ ఫైల్డ్ ద స్ట్రీట్స్ ఆఫ్ లో మాన్హాటన్. సో అక్కడ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఒక సెలబ్రేషన్ వాతావరణం నుంచి కూడా సడన్ గా ఈ కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. దాని ప్రకారంగా పోలీసులు చెప్తుంది ఏంటంటే 10,000 పోలీస్ ఆఫీసర్స్ హ్యాడ్ బిన్ డిప్లాయిడ్ ఫర్ ద ఈవెంట్. సుమారుగా 10,000 మంది పోలీసులు వచ్చారంట. అంటే ఆ ఈవెంట్కి దాన్ని ఈవెంట్ పేరు కూడా క్నిక్స్ సెలబ్రేషన్స్ అని చెప్తూ ఉన్నారు. సో ఆ ఈవెంట్కి 10,000 మంది పోలీసులు వచ్చారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ యాడెడ్ దట్ ద ఏరియా వాస్ క్రౌడెడ్ విత్ వరల్డ్ కప్ విజిటర్స్ హూ హ్యావ్ బీన్ ఇన్ ద సిటీ సిన్స్ ద టోర్నమెంట్ బిగన్ లాస్ట్ వీక్. అక్కడ ఒక టోర్నమెంట్ జరుగుతోంది. సో ఆ టోర్నమెంట్ని అక్కడ విజిట్ చేసే వాళ్ళు కానీ లేకపోతే వరల్డ్ కప్ విజిటర్స్ కానీ తర్వాత ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చిన పబ్లిక్ కూడా సుమారుగా అక్కడ 10,000 మందికి పైగా పోలీస్ బందోబస్తు కొనసాగుతుందంటే ఏ స్థాయిలో జనం వచ్చిందో అర్థం చేసుకోండి. సో ఆ తర్వాత ఆ సంఘటనలో ఒక్కసారిగా ఉన్న పలంగా కాల్పులు సంచలనం రేపాయి. సో సమ్ సోషల్ మీడియా క్యాప్చర్డ్ ద మూమెంట్ దట్ షాట్స్ rang out, prompting people in Times Square to run for safety. ఒక్కసారిగా ఈ కాల్పుల శబ్దం వినగానే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారట. Tourists and other nearby were seen scrambling to find out the covers as a sound of gunfire spread the city. సో ఒక్కసారిగా ఆ సమీప ప్రాంతాల్లో గన్ శబ్దాలు వినిపించడంతోనే ఏదైనా ఉగ్రమూకలు ఉన్నాయా? డెఫినెట్గా ఈ మధ్యకాలంలో అమెరికాకు సంబంధించి చాలా ఇతర దేశాలు, ఇరాన్ కానివ్వండి లేకపోతే డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసాన్ని టార్గెట్ చేసి ఆయన నివాసంలోకి చొరబడిపోయి కూడా ఆయనను సైతం చంపేందుకు ప్రయత్నం చేశారు అనే రకంగా అక్కడ పబ్లిక్లో కూడా చాలా స్ట్రాంగ్గా మెసేజ్ వెళ్ళింది. కాబట్టి అది ఉగ్రమూకల చర్య అయి ఉంటుంది. ఉగ్రవాదులే ఈ రకంగా పనిచేసి ఉంటారనడంలో వాళ్ళ సందేహం కానీ అనుమానాలు కానీ ఏమాత్రం తప్పుపట్టలేం. అటువంటి మాదిరిగానే జరుగుతున్నటువంటి ఆ ఆలోచన మధ్యలో ఈ గన్ ఫైరింగ్ శబ్దాలను వారి మరింతగా భయభ్రాంతులకు గురి చేశాయి. సో మనం విజువల్లో చూడవచ్చు, అక్కడ ప్రజలంతా కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర ఉన్నటువంటి అక్కడ నియర్ బై ప్లేసెస్ ఫుట్పాత్ పై నుంచి ఆ రకరకాలుగా వారంతా ఒక్కసారిగా పరుగులు పెట్టడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ ద సిచ్యువేషన్ ఎలా ఉందనంటే అక్కడ జరిగినటువంటి ఈవెంట్కి సంబంధించిన విషయంలో సో NBA ఛాంపియన్షిప్ విన్ ఆఫ్టర్ 53-year గ్యాప్ టర్న్ చౌటింగ్. సో 53 ఏళ్ల తర్వాత అక్కడ ఛాంపియన్షిప్ విన్ అయిన తర్వాత అక్కడ ఒకసారిగా సిచ్యువేషన్ సెలబ్రేషన్ నుంచి కాస్త విషాదంగా కూడా మారింది. విత్ ఇన్ హౌస్ ఆఫ్ ది విక్టరీ వీడియోస్ షోడ్ దట్ గన్ షాట్స్ బీయింగ్ ఫైర్డ్ ఇన్ ద క్రౌడెడ్ ఏరియా సెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ రివెలర్స్ రన్నింగ్ ఫర్ కవర్. ఇన్ అదర్ క్లిప్ పోలీస్ వర్ సీన్ రికవరింగ్ ఏ లోడెడ్ గన్ ఫ్రమ్ ఏ ఇండివిజువల్. ఒక వ్యక్తి దగ్గర నుంచి అక్కడ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఒక పోలీసులు ఇక్కడ లెఫ్ట్ ఫస్ట్ బాక్స్ మీరు చూడండి, ఒక కారు ముందర పోలీసులు వచ్చి ఓ యువకుని పట్టేసుకుంటారు. సో ఆ యువకుని పట్టుకున్న క్రమంలో ఆ యువకుడే ఇప్పుడు అక్కడ ఈ కాల్పులకి పాల్పడ్డ వ్యక్తిగా పోలీసులు చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, అక్కడ సడన్గా ఆ కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీగా అక్కడ సిచ్యువేషన్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఇన్ ఏ వైడ్లీ షేర్డ్ వీడియో in the streets of 42nd Broadway, a key location where large crowds are gathered. A 17-year-old boy, ఒక 17 ఏళ్ల యువకుడు కూడా ఈ గన్ ఫైరింగ్లో
కొంత ఇబ్బంది పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. మరి అక్కడికి వచ్చిన వ్యక్తి ఎందుకు ఈ కాల్పులకు పాల్పడ్డాడు ఏంటి అని తెలియదు. కానీ వారం రోజుల వ్యవధిలోనే టైమ్ స్క్వేర్లో 3 కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం కొంత షాకింగ్ గురిచేసింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తర్వాత అమెరికాలో కూడా మరింత నిఘా పెంచే అవకాశం కనబడుతోంది. అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ గన్ ఫైరింగ్ సంబంధించి ఎలా అక్కడ చోటు చేసుకుంది, ఎవరి టార్గెట్గా ఈ గన్ ఫైరింగ్ జరిగింది, ఆ గన్ ఫైరింగ్ చేసిన వ్యక్తి ఎవరు, వాళ్ళు అదుపులోకి తీసుకున్నారంట. హీఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఆ విచారణ కొనసాగుతోంది. సో ఇదే తరుణంలో మరోసారి ఎటువంటి ఘటన జరగకుండా ఈ గన్ కల్చర్ యొక్క ప్రభావం మిగిలినటువంటి ప్రాంతాలపైన, అక్కడ అమెరికన్ సిటిజన్స్ పైన పడకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం అమెరికన్ పోలీసులు చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ న్యూయార్క్ న్యూయార్క్ స్క్వేర్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, సో అక్కడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎలా పానిక్ అయిపోయారు, ఎలాంటి పరుగులు తీశారో ఆ వీడియో చూద్దాం. Square is fucked up. Look, niggas in the street fighting. See? You heard that, right? You heard that. Niggas shooting, all kinds of shit going on. People are... Why Times Square is fucked up. Look, niggas in the street fighting. See? You heard... చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU